స్థితిని తీసుకొస్తాడు తప్పకుండా. మనకు కావాల్సింది ఆయన వైపు చూడడం, విశ్వాసంతో ఉండడం, ధైర్యంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇక తను కన్నవారు కూడా ఊహించలేదు అనుకుంటారు, తను మోసుకొని వచ్చేవారు కూడా ఊహించలేదు అనుకుంటారు. ప్రతిదినము దేవాలయములకు వెళుతూ వస్తూ ఉన్నవారు కూడా తన జీవితంలో ఇలాంటి కార్యం జరుగుతుందని ఊహించలేదు అనుకుంటారు. అందుకనే విస్మయమొందిరి అని రాయబడింది. విస్మయమొందడం. షాక్ అయిపోయారు వాళ్ళు. అసలు చూసేది మన కనులు కరెక్టేనా, వీడేనా? ప్రతిదినము దేవాలయము ముందుండి అడుక్కునేవాడు వీడేనా? గుర్తించలేని విధంగా వారి యొక్క స్థితి. ఇంకా కొంతమంది విస్మయం ఉంది, పరవశులైపోయారు. అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించగలిగారు. ఆ రోజు తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగారు తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి. కాబట్టి మనం కురింగిపోవద్దు, చాలా జాగ్రత్తగా. చెప్పులు లేవని ఏడిచేవాని కంటే కాళ్ళు లేనివాడు కనపడేదాకా తృప్తి కలగలేదంట. నాకు చెప్పులు లేవు, మంచి చెప్పులు లేవు, అందరికి చెప్పులు ఉన్నాయి, వాళ్ళ చెప్పులు బాగున్నాయి, నాకు అసలు చెప్పులు లేవని బాధపడుతుంటే 2 కాళ్ళు లేనివాడు కనపడ్డాడట. 2 కాళ్ళు లేనివాడు ఆ బండి మీదనో 3 చక్రాల వెహికల్ దాంట్లో వెళ్తుంటే, లేకపోతే కాళ్ళు లేక ఆ రోడ్డు మీద ఇబ్బంది పడుకుంటూ వెళ్తూ ఉంటే చెప్పులు లేని వానికి కాళ్ళు లేనివాడు కనపడ్డప్పుడు అప్పుడు తృప్తి అయింది. మన జీవితంలో కూడా తృప్తి అనేది లేదు. చాలా సార్లు ఎవరినో చూసి, ఏదో చూసి, ఎవరెవరినో చూసి మనము ఎప్పుడు అసూయపడుతూ ఉంటాం, బాధపడుతుంటాం, కొన్నిసార్లు కురింగిపోతూ ఉంటాం. మనకంటే హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళని చూడండి. నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, నా కుటుంబం ఇలా ఉంది, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా భవిష్యత్తు ఇలా ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి అనుకుంటే మనకంటే కూడా బాధలో ఇంకా ఎక్కువగా హింసించబడుతున్నటువంటి జీవితాలు చూడండి ఒకసారి. దేవుడు మనల్ని చాలా విషయాలు హెచ్చరిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? నా జీవితం ఇంతే, నేను భిక్షగానిగా ఉండిపోవాలి, ఎప్పుడు నేను అడుక్కుంటూ ఉండాలి, ఎప్పుడు నన్ను ఇతరులు మోసుకురావాలి, ఇతరుల మీద నేను ఆధారపడాలి, నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు ఎప్పుడు ఇంతే, నా జీవితం ఇంతే, నేను చనిపోయేంత వరకు కూడా నా జీవితంలో నేను మెట్లెక్కలేను, నేను నడవలేను, దేవుని స్తుతించలేను, గంతులు వేయలేను, ఇక నా రోగం పోదు, నా పరిస్థితులు మారవు, నా కుటుంబం మారదు, నా పిల్లలు మారరు, నా భర్త మారరు, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే. ఇది మానేయండి. దేవుడు మార్చగలిగిన వాడు, దేవుడు చేయగలిగిన వాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు మంచివాడు. అది మర్చిపోకండి. కొన్నిసార్లు దేవుడి కార్యాలన్నీ, దేవుడు మన జీవితంలో గతంలో చేసిన మేలులు, అద్భుతాలు, దేవుడు చూపిన కృపలన్నీ మర్చిపోయి చాలా సార్లు దేవుడు చేయలేని వాటిని గుర్తు పెట్టుకుంటాం. దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు. ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేశాడు కదా, శత్రు సైన్యాన్ని వణికించాడు కదా, ఫరోను భయపెట్టాడు కదా. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో. బయటికి తీసుకొచ్చినాక ఎర్ర సముద్రంలో ఆ పాయలుగా చేశాడు, ఆరిని నేలగా మార్చాడు, నీళ్లను గోడలుగా 2 వైపులు నిలిపాడు, వారు ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. ఎన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి, అన్నం లేదు, మాంసం లేదు, అరణ్యంలో నీళ్లు లేవు, మాకు ఇక్కడ అక్కడ సమాధులు లేవని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడా? దేవుని మీద, దేవుని సేవకుల మీద సనగడం స్టార్ట్ చేశాడు. దేవుడు చేసిన భీకర కార్యములు, గొప్ప కార్యములు మర్చిపోయి దేవుడు ఇంకా చేయలేదు, ఏం చేయలేదు, మాకేమి ఇవ్వలేదని బాధపడుతున్నారు. బాధపడకండి. 2 కాళ్ళు ఉన్నాయి కానీ, చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ పని చేయవు. కొన్నిసార్లు మన జీవితంలో అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ మన జీవితం ఉపయోగం లేనిదిగా, కొన్నిసార్లు ఎందుకు పనికిరాని వారంగా అనిపిస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా ఉండవు, ఉన్నవి కూడా మనకు అనుకూలంగా ఉండవు. మన జీవితంలో కృంగిపోవద్దు. విశ్వాసంతో ప్రార్థించాలి, ధైర్యంతో, విశ్వాసంతో, నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. మన కన్నీరు వ్యర్థం కాదు, మన ప్రార్థన వ్యర్థం కాదు, మన ఉపవాసం వ్యర్థం కాదు. మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి దృష్టికి అది అంగీకారం అవుతుంది. అది వ్యర్థమైపోదు, వ్యర్థంగా పోదు. కొన్నిసార్లు ఇశ్రాయేలు అంటే తమ గతిని గురించి నిందించువారుగా ఉన్నారు. వారిని వారే నిందించుకుంటున్నారు, వారిని శపించుకుంటున్నారు. నేను పుట్టకపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు. మన గతిని గురించి మనం నిందించుకునే వారిగా ఉండొద్దు. నిరీక్షణ, ధైర్యము కలిగిన వారంగా ఉన్నారు. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ఇంతే, వీరి బ్రతుకు ఇంతే, వీరింతే, వీరి కుటుంబం ఇంతే
అనుకున్న వాళ్ళు విస్మయం పొందేటట్టు చేయగలడు దేవుడు. మనం దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటే, దేవునికి ఇష్టంగా మనం ఉంటే, దేవుని మార్గములు మనం నడిస్తే, ఆయన ఆజ్ఞలు మనం నమ్మి పాటిస్తే, ఆయన మాటకు విధేయత చూపితే, ఆయనకి ఇష్టలైన పిల్లలుగా, ఆయనకు సన్నిహితులుగా, స్నేహితులుగా, ఆయన ప్రియులైన పిల్లలుగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితంలో చేయనిదంటూ ఉండదు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఆయన చేయని కార్యం అంటూ ఉండదు. చేయగలడు, ఆయన చేస్తాడు. దేవుడు సర్వశక్తుడని అబ్రహాము నమ్మాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు కట్టుబట్టలతో, ఏమీ లేదు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎడారిలోకి పొమ్మంటున్నాడు. ఎడారిలో ఏముంటుంది? నీళ్లు కూడా ఉండవు. ఇంకేముంటాయి? తాగే నీళ్ళే ఉండవు. ఇంకేముంటాయి ఎడారిలో దేవుడు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, వెళ్ళమన్నాడు. కానీ నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వము ఆయన, సమస్తం ఆయన ఇవ్వగలడు. ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే అని పలికినవాడు. అబ్రహాము విషయంలో దేవుడు అన్ని చూసుకున్నాడు. ఈరోజు విశ్వాసంతో మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఇంకా చాలా విషయాలు ఆ వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. ఇక ప్రాముఖ్యంగా అతడు సేవకులను చూశాడు. పేతురు, యోహానులు అన్నారు, మా తట్టు తేరి చూడుమని అన్నప్పుడు అతడు వారి తట్టు చూడగా, మా తట్టు చూడుమని 3-4 వచనాలు, 3వ అధ్యాయం 4వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ గమనించండి, దేవుడు తన సేవకులను పంపి అనేక మంది జీవితాలను కట్టడానికి, వారిని ఆత్మీయ క్రమంలో ఉంచడానికి, విశ్వాస మార్గంలో నడిపించడానికి, గద్దించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునందు సఫలులగుతూ, దైవజనుడు ప్రతి సత్కార్యమును సంపూర్తి చేస్తూ, సత్యబోధను సరిగ్గా విభజిస్తూ, సత్యవాక్యాన్ని సరిగ్గా విశ్వాసులకు వివరిస్తూ, ఖండించేవాడుగా, గద్దించేవాడుగా, బుద్ధి చెప్పేవాడుగా దైవజనుడు ఉంటాడు. పిల్లలకు బెత్తం వాడిన ఎడల తండ్రి విరోధి అవుతాడు. నీ కుమారుని ఎడల నువ్వు బెత్తం వాడాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. బుద్ధి లేని పిల్లలు తల్లిదండ్రులకు అవమానం తెస్తారు. ఎందుకు అలాగవుతారంటే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించకపోవడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన కొరకు పంపించిన దైవ సేవకుడు ఏ ఉపదేశాన్ని చేస్తున్నాడో సంఘము ఆ ఉపదేశంలో కట్టబడితే సంఘానికి క్షేమాభివృద్ధి. లోబడకుండా ఒకవేళ తలబిరుసుతనముతో అవిధేయతను చూపించినట్లయితే నేరుగా దైవ సేవకుని కాదు, పరలోకమందున్న తండ్రినే మనం తృణీకరిస్తున్నట్టు అవుతుంది. మా తట్టు చూడుమనిరి, నీ తట్టు ఎందుకు చూడాలి? మేము మా తట్టు చూడుమనిరి, నేను ఎందుకు మీ తట్టు చూడాలి అని ఆ వ్యక్తి అనుకోవచ్చు. అతని ఇంటెన్షన్ వేరే కావచ్చు, ఏమైనా ఇస్తారేమో అని అనుకుంటున్నాడు. కానీ వాడు చెప్పిన మాటకు లోబడి వారి తట్టు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. కనిపెట్టుచు లక్ష్యం ఉంచను. దైవజనుడి విషయంలో ఒక విశ్వాసిగా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది తెలుసా? మనము ప్రిఫరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది అటు ఇటు కాని జీవితాల్లో ఆత్మీయ స్థితిలో లోకపరంగా చాలా బాగుంటాం, లోకానుసారంగా బాగానే ఉంటాం. ఇప్పుడు చర్చికి రాకపోయినా బాగానే ఉంటారు, అది లోక సంబంధమైన విషయం. అది దేవుని నమ్ముకోకపోయినా బాగానే ఉంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి బాగున్నారా? నమ్ముకొని వాడే బాగుంటాడు. లోకం వేరు, లోక అధికారి వేరు. వానికి ఇంకా కొంత సమయం ఉంది. లోక అధికారి ఉన్నాడు, సాతాను ఉన్నాడు. లోకంలో అష్ట ఐశ్వర్యాలు అంటాడు, సుఖభోగాలు అంటాడు, సకల ఆశీర్వాదాలు అంటాడు, వెండి బంగారాలు అంటాడు. ఈ మహిమ, ఈ లోక మహిమ వేరు, లోకపు బూటకము, లోకపు సంబంధమైన పాపిష్టి భూయిష్టమైన భోగములు వేరు. లోకములున్న సకల సర్వ సంపదలు వేరు. వాటి ద్వారా సుఖము, పాపము, కామము, వ్యభిచారము, నరహత్య, విగ్రహారాధన, మాంత్రిక, చిల్లంగి, సమస్త దుర్మార్గత, దుష్టత్వం, పాపము లోకములో పెరిగిపోతున్నాయి, నాశనానికి సిద్ధపడుతుంది. లోకములో అన్ని ఉన్నాయి, కానీ దేవుడు లేడు, పరలోకం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, రక్షణ లేదు,
విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, లోకములో లేనివి చెప్తున్నాను. లోకం వేరు. ఇంకా లోకానుసరమైన విశ్వాసులు కూడా ఉంటారండి. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఇక తిండిబోతులు, త్రాగుబోతులు, సంఘాల్లో ఉండే భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నాయి. మనస్తత్వం వేరు, శరీర సంబంధం మనస్తత్వం వేరు. ఇంకా పాపమును విడిచిపెట్టని విశ్వాసులు లేకపోలేదు. నేను ఆ సంఘం గురించి, ఆ విశ్వాసుల గురించి మాట్లాడేది. లోకములో నుండి వేరు చెయ్యబడి మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొంది, మారు మనసు పొంది, పరిశుద్ధాత్మతో నింపబడి, హృదయాలు జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్న పరిశుద్ధులైన, ప్రతిష్ఠించబడిన, సమర్పణ కలిగిన విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను. శరీర సంబంధులు ఉంటారు, ప్రకృతి సంబంధులు ఉంటారు, సంఘంలో ఆత్మ సంబంధులు కూడా ఉంటారు. అయితే గొంగలి పురుగు సీతాకొక చిలుకగా తన దిశను మార్చుకున్నట్టుగా శరీర సంబంధులం, పాప స్వభావం కలిగిన మన జీవితాల్లో దుష్టత్వము, విర్రవీగుచున్న దుష్టత్వము మాన్చబడి వాక్యం వింటున్నప్పుడు మన జీవితాల్లో మార్పు పొంది ఆత్మానుసారమైన మనస్సు మనలోనికి వచ్చి, శరీర సంబంధమైన మనసు రోజు రోజు దూరం అయిపోయి ఆత్మానుసారులుగా మనం ఎదిగి క్రీస్తు స్వరూపంలోనికి మనము మార్చబడి వధువు సంఘముగా క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ఈ ప్రయత్నము, ఈ ప్రయాస, ఈ బోధ. అంతేగాని సంఘానికి వచ్చి లోకం గురించి ఆలోచించడానికి కాదు. లోకం గురించి ఆలోచించుకుంటే లోకంలో ఉండు, సంఘానికి ఎందుకు? యేసయ్య శరీరము క్షేమాభివృద్ధి పొందేది ఎందుకంటే ఆయన కలుసుకోవడానికి. శిరస్సు అక్కడ ఉన్నాడు, శరీరము శిరస్సును కలుసుకోవాలి. రేపు ఇంతకుముందు చెప్తున్నారు కదా డేవిడ్ శామ్యూల్ గారు, పునరుద్ధానము ఎందుకు చెందాలి? మృతుల పునరుద్ధానం ఉంది, నమ్ముతున్నాం. భూమిలో విత్తనం పడితే చచ్చిపోతేనే మళ్ళీ మొలక వస్తుంది. చావకుండా వేసిన గింజ అలాగే ఉంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అది చనిపోతేనే మొలుస్తుంది. అలాగే ఈ శరీరానికి మరణం అనేది ఉంది. మరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా పునరుద్ధానం కూడా. చనిపోతుందంటే మళ్ళీ అది మొలక మళ్ళీ కుక్కలాగా పందిలాగా రాదండి. లేపబడేది ఎందుకంటే మరలా ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నరకమా పరలోకమా తీర్పు జరిగి ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. పూర్తిగా నరకంలో లేదా పూర్తిగా పరలోకంలో ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితంలో మనము ఈ విషయాలన్నీ నేర్చుకుంటున్నప్పుడు మనము మార్పు పొంది దైవజనుడు ద్వారా వస్తున్నటువంటి వాక్యము, కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది పొడవబడతారు, బాధపడతారు, ఏమన్నా జరగని. పౌలు అంటాడు, మీరు ఇప్పుడు దుఃఖపడి మారు మనసు పొందితేరని నేను సంతోషిస్తున్నాను అంటాడు. ఆయన తిట్టిన తిట్లు, ఆయన రాసిన మాటలు కొరింథీ మొదటి పత్రిక, రెండో పత్రిక చదువుతున్నప్పుడు పౌలు అంటాడు, ఈ లెటర్, ఈ పత్రిక మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీలో ఉన్న పాపముల గురించి దేవుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు మీరు మారు మనసు పొంది ఆయన తట్టు తిరిగారు కదా, రక్షణార్థమైన మారు మనసు మీరు పొందితే కనుక ఇప్పుడు మీకు నిత్య జీవానికి వారసులైపోతారు. అదే లోకానుసారమైన దుఃఖము, లోకానుసారంగా ఏడిస్తే అది మరణాన్ని కలగజేస్తుంది లోకానుసారమైన దుఃఖం. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అందుకని నేను అప్పుడప్పుడు అంటాను, మీ పాపం గురించి ఎప్పుడైనా ఏడ్చారా? నొప్పుల గురించి ఏడ్చారు, అప్పుల గురించి ఏడ్చారు, రోగాల గురించి ఏడ్చారు, సమస్యల గురించి ఏడ్చారు, కుటుంబంలో వస్తున్న శోధనలు, కష్టాలు, ఇబ్బందులు బట్టి ఏడుస్తున్నాం. కానీ మనము హృదయంలో ఇంకా పాపము లక్ష్యం చేస్తున్నాము, దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నాము, క్రీస్తుకు దగ్గరగా జీవించలేకపోతున్నామని ఎప్పుడైనా ఏడ్చారా? ఎప్పుడైనా బాధపడ్డారా? ఆ దుఃఖము నిజముగా మనకి దైవ చిత్తానుసారం దుఃఖంగా ఎంచబడుతుంది. ఈ లోకానుసారమైన దుఃఖం. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, అదే సమస్యలు. మనం ఏడుస్తున్నాం, అదే సమస్యలు. అవి లెక్కకి రావు. అవి కేవలం శరీరం ఉన్నంతసేపు ఉంటాయి, శరీరంతోనే పోతాయి, లోకానుసారమైన దుఃఖం. కానీ ఆత్మ విషయమై మనము మన హృదయంలో మనం దేవునికి ఇష్టం లేని మాటలు, చూపులు, క్రియలు, నడవడిక మన జీవితంలో దేవునికి ఇంకా ఇష్టంగా జీవించలేని విధానాన్ని బట్టి ఎప్పుడైనా ఏడ్చామా? గమనించి ఆ దుఃఖమే మనకు నిజంగా రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తుంది. ఎందుకు చూడాలి? సేవకులు మా తట్టు చూడమన్నప్పుడు ఎందుకు చూడాలి? ఎందుకు లక్ష్యం ఉంచాలి? ఎందుకు కనిపెట్టాలి? అర్థం కావట్లేదు. యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని ఎవడు చేర్చుకుంటాడో వెళ్ళండి, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే. నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రి నన్ను పంపిన వాడిని చేర్చుకున్నట్టే, నా తండ్రిని చేర్చుకున్నట్టే.
ఎక్కడ స్టార్ట్ చేశాడు? అపోస్తలులను, సేవకులను పంపించి వారి హృదయాల్లో, వారి కుటుంబాల్లో ఎవరైతే మిమ్మల్ని మనస్ఫూర్తిగా మా దైవజనుడు, మా కాపరి, మా కొరకు పంపబడిన వాడు, దేవుని సేవకుడు, అతడు మమ్మల్ని హెచ్చరించేవాడు, సరిచేసేవాడు, దేవునిలో నడిపించేవాడు, మమ్మల్ని గద్దించేవాడు అని మనస్ఫూర్తిగా దైవ సేవకుని ఎవరైతే చేర్చుకుంటారో యేసయ్య అన్నాడు, వారు నన్ను చేర్చుకున్నట్టే. హల్లెలూయా. ఎందుకు వినాలి సార్? సేవకుల మాట, ప్రిఫరెన్స్. అసలు సేవకులకు ప్రిఫరెన్స్ లేదు విశ్వాసుల్లో, సంఘాల్లో. చూడాల్సిన అవసరం లేదు అనుకుంటే ఆ కుంటివాడు లాగానే తన జీవితంలో ఉండిపోయేవాడు. మా తట్టు తేరి చూడమని, అప్పుడు వాడు వారి తట్టు చూస్తూ కనిపెడుతూ వారి యందు లక్ష్యం ఉంచింది. అసలు ఏది చెప్పాల్సిన అవసరం లేదు. దైవ సేవకులు ఏం చెప్పాలనుకుంటున్నారా? మాకు అన్ని తెలుసు ఆయన అనుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికి 10 మంది వెళ్ళిపోయారు, మా తట్టు చూడు, అది చూడు, ఇది అని మీరు చెప్తున్నారు, మీరు ఇచ్చేది లేదు, చేసేది లేదు. పక్కన వెళ్ళిపోయాలని అడుక్కుని నాకు కొన్ని ఏదో భిక్ష వేసేవాళ్ళు అని అతడు అనుకోలేదు. తన జీవితంలో మొట్టమొదటిగా దేవుడు పంపిన వ్యక్తిని మనం లక్ష్యం ఉంచకపోతే, ప్రతిదీ కూడా దేవుని సేవకుని ద్వారా మనం దేవుని నుండి పొందుకోకపోతే, నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు చూపిస్తాడు, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు. క్రమం ఉంది ఇక్కడ. వ్యక్తిగత ప్రార్థన వేరు. ఒక విశ్వాసి ప్రతి దినం ప్రార్థించాలి, వ్యక్తిగత ప్రార్థన వేరు. కానీ సంఘ క్రమ పద్ధతుల విషయాలకు వచ్చేసరికి దేవుని సేవకుల ద్వారా ఉపదేశాన్ని మనం పొందాలి. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఖచ్చితంగా దానికి లోబడాలి. సొంత తెలివి బాగా పనిచేస్తుంది మనకు. దాని ద్వారానే, మన సొంత తెలివితేటల ద్వారా మనం దైవికమైన క్రమంలో ఎదగలేకపోతున్నాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వారు, మరలా ఒకడు మీకు మూలపాఠములను బోధించాల్సి వచ్చింది అంటాడు పౌలు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొద్ద, దేవుడు పంపిన సేవకుని దగ్గర, సంఘంలో ఉపదేశ క్రమంలో వారు ఎదగడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. నేర్చుకునేవాడు ఎప్పుడు ఎదగలేడు. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఏమీ లేనట్టుగా మనం ఉంటున్నాం. కారణం ఏంటి? మనం నేర్చుకోలేని స్థితి. ఆ తర్వాత అతని జీవితంలో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. లేచి నడవమన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీవు లేచి నడవమని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచాడు. లేచి నడవమని చెప్పినప్పుడు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఎలా నడవగలను అనుకోవచ్చు. నేను నడిచేంత ఉంటే మీరు చెప్పాలా? అది నేను నడవలేను కాబట్టి నన్ను నలుగురు మోసుకొస్తున్నారు, ఇక్కడ కూర్చోబెడుతున్నారు. తన జీవితంలో అనుకోవచ్చు, కానీ అలా అనుకోలేదు. విశ్వాసముతో అతడు లేవడానికి ఇష్టపడ్డాడు. అతనిలో విశ్వాసాన్ని వారు చూశారు, అతనిలో విశ్వాసాన్ని వారు కనుగొన్నారు. హల్లెలూయా. అతనికి స్వస్థత పొందుకోవాలనే విశ్వాసం ఉంది. విశ్వాసుల మనస్తత్వాలు అర్థమైపోతాయి, కానీ వారు లోబడాలి. వెండి బంగారం మా యొద్ద లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని అన్నప్పుడు వాడు లేవడానికి ఇష్టపడుతున్నాడు, నడవడానికి ఇష్టపడుతున్నాడు. అతడు నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. అతనికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉందని గ్రహించారు గనుక అతని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉందా లేదా నిన్ను నడిపించే కాపరికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక గొర్రెల కాపరికి 10, 20, 100, 50 గొర్రెలు ఉన్నాయి. ఏ గొర్రె ఎలాంటిదో ఆ గొర్రె మనస్తత్వం ఆ కాపరికి తెలుస్తుంది. 100% ఖచ్చితంగా తెలుసు. ఏ గొర్రె ఎలాంటిదో ఆ కాపరికి తెలుసు.
ఆ మనస్తత్వం సేవకునికి తెలిసి ఉంటుంది. తెలియదని గొర్రెలు అనుకుంటాయి. మా కాపరికి ఏం తెలియదని గొర్రెలు అనుకోవచ్చాము బహుశా, కానీ ఆల్రెడీ తెలుసు. అయితే గొర్రెలు చేయాల్సిన పని ఏంటి? కాపరి మాట వింటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కడున్నాయో ఆయన నడిపిస్తాడు, మేత ఎక్కడ బాగుంటుందో ఆయనకు తెలుసు. అవసరమైతే తెలుసుకొని వస్తాడు. ఈరోజు ఈ ప్రాంతం ఇటువైపు గొర్రెలు తోలుకుపోవాలి, నీళ్ళు అక్కడ తాపాలి. మరి మాట వినాలిగా. గొర్రెలకు మంచి ఆహారము, మంచి మేత, పచ్చిక బయలు ఎక్కడుంటుందో గొర్రెల కాపరికి ఎక్కువ తెలుసా, గొర్రెలకు తెలుసా? అవసరం లేదు, ఇక్కడ ఇటు తీసుకోపో, మమ్మల్ని ఇటు తీసుకోపో, అటు తీసుకోపో అని గొర్రెలు చెప్తే ఎలా ఉంటుంది? దయచేసి గమనించండి. దేవుని పిల్లల ప్రతి ఆత్మీయ అవసరత, ఆత్మీయ ఆహారము పంచిపెట్టాల్సిన బాధ్యత కాపరి. ఆత్మీయ ఆహారాన్ని తీసుకొని గొర్రెలు ఇప్పుడు పుష్టిగా ఉంటాయా అండి? మేత మంచిగా మేయని గొర్రెలు ఉంటాయా? ఉండవు. మాట వినని గొర్రెలు మేత మంచిగా మేయకపోతే, లోబడకపోతే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, బలంగా ఉండలేదు. గమనించండి. విశ్వాసం అతడు పొందుకోగలడు, విశ్వాసములో స్వస్థత పొందుకోగలడు. చూశారు వాళ్ళు. అతని ముఖం చూసినప్పుడు అర్థమైంది ఇతడు స్వస్థత పొందుకుంటాడని. యేసు నామములో లేచి నడవమని చెప్పడము ఈజీనే, కానీ ఆ వ్యక్తికి విశ్వాసం లేకపోతే ఆ కార్యం జరగదు. ఆ వ్యక్తికి విశ్వాసం లేకపోతే ఆ కార్యం జరగదు. కొన్నిసార్లు యేసయ్య ముట్టుకోకుండానే అద్భుతాలు జరిగాయి. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతుంది రక్తస్రావ రోగం. యేసు ఆ దినమున ఆ వీధి గుండా వెళ్తాడని వినింది. యేసును గురించి విని మరి ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడి కలిగిందంతా పోగొట్టుకుని ఆమె తన జీవితంలో మిగిలింది ఒకటే విశ్వాసం ఉంది ఆమెకు. ఆ విశ్వాసమే యేసు వస్త్రం ముట్టుకునేటట్టుగా చేసింది, బలమునిచ్చింది. ఆయన అన్నాడు, ఎవరు నన్ను తాకారు? నాలో ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు నన్ను ముట్టారు? ఆమె వణుకుతూ వచ్చి చెప్పింది. అప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను, నా ప్రభావం, నా ఆత్మ, నా బలము, నేను స్వస్థపరిచాను ఏమీ చెప్పలేదు. అమ్మా నీ విశ్వాసమే నిన్ను. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉండాలి. అది లోబడే విశ్వాసమై ఉండాలి, విధేయత కలిగిన విశ్వాసమై ఉండాలి. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తే, సేవకులు చెప్పిన మాట విన్నప్పుడు స్వస్థత జరిగిందా? తన ఇష్టానుసారంగా తన సొంత మాటలతో స్వస్థత పొందుకొని బ్రతికాడా, నడిచాడా? చెప్పినట్టు చూడమంటే చూశాడు, లక్ష్యం ఉంచాడు, కనిపెట్టాడు, ఇంకెక్కువనే చేశాడు ఆయన. అప్పుడు వాని చూసి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేపారు. హల్లెలూయా. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందాను. హల్లెలూయా. అతడు లేచి నడవడానికి ముందు జరిగిన విషయాలు మనం దృష్టిలో పెట్టుకో. చాలా మంది అనుకుంటాం దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి, చెయ్యడు. ఎప్పుడు చేస్తాడు? అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు? అబ్రహాము లోబడకుండానే, అబ్రహాము దేవుని నమ్మకుండానే, అబ్రహాము దేవుడు చెప్పినట్టు నడవకుండానే ఆశీర్వదించాడా? ముందు అన్ని ఉంటాయి. కుంటివాడు నడుస్తున్నాడు, అందరు చూస్తున్నారు. గంతులు వేస్తున్నారు, అందరు చూస్తున్నారు. దేవుని స్తుతిస్తున్నాడు, అందరు చూస్తున్నారు. విస్మయం పొందారు, పరవశులయ్యారు. కానీ దానికి ముందు ఏం జరిగింది? విశ్వాసమును అతడు కనపరిచాడు. సేవకులు చెప్పిన మాట విన్నాడు. సేవకులు యందు లక్ష్యం ఉంచాడు, వారి మాటలు యందు లక్ష్యం ఉంచాడు. ఈ సందర్భాలు అనేకము చూస్తాం బైబిల్. 16వ అధ్యాయంలో లుదియా అనే ఒక స్త్రీ ఉంటుంది. పౌలు చెప్పు మాటలు యందు లక్ష్యం ఉంచాడు. అప్పుడు పౌలు ఆమెను చూసి ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పు మాట యందు లక్ష్యం ఉంచాడు. అప్పుడు ప్రభు ఆమె హృదయం తెరిచాడు. ఆమె తన సేవకుల్ని, పౌలుని, దైవ సేవకులు తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె ఇంటి వారందరూ ఆ దినమున బాప్తిసం పొందారు.
దేవుని కార్యాలు జరగడానికి ముందు సొంతంగా మనము ఒక విశ్వాసగా మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము సంఘములో, సహవాసంలో, దైవ సేవకుల సమక్షంలో, క్రమశిక్షణలో, భక్తి జీవితంలో మనము ఖచ్చితంగా ఉండాలి. మన జీవితంలో విశ్వాసము, విధేయత మన జీవితంలో కలిగి ఉండి దేవుడు చెప్పిన ఆదేశాల మేరకు మనం నడిచే వరగా ఉండాలి. హల్లెలూయా. గొప్ప సాక్షిగా అప్పుడు ఉండగలుగుతాం. ఎప్పుడు అతడు సాక్షిగా నిలబడ్డాడు? తన జీవితంలో ఇవన్నీ జరిగిన తర్వాతనే దేవుని సాక్షిగా అతను నిలబడ్డాడు. తన జీవితంలో దేవుని కార్యం జరిగింది. ఈరోజు సంఘంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని సేవకులు చెప్పిన మాట వినండి. మనం విన్నట్టుగా ఉంటాం, కానీ ఎప్పుడు మన మాటే మనం వింటాం. దేవుని మాట విన్నట్టుగా, దేవుని సేవకులు చెప్తున్న వాక్యము విన్నట్టుగా ఉంటాం, కానీ మన మాటే మనం వినుకుంటూ వెళ్తాం. అది మన జీవితంలో రానంత వరకు ఆత్మీయ సంతృప్తి మన జీవితంలో ఉండదండి. ఉండనే ఉండదు. గందరగోళంలో ఉంటుంది మన భక్తి. మనం భక్తి చేస్తున్నాం కానీ అయోమయంలో ఉంటుంది మన భక్తి. గందరగోళంలో ఉంటాం, క్లారిటీ ఉండదు. ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడే మనకు ఆత్మ సంబంధమైన ఒక సంతృప్తి, మంచి అవగాహన, మనం చేసే భక్తి ద్వారా మనకు తృప్తి కలుగుతుంది. అంటాడు కదా యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీకు తృప్తినివ్వదా, నీకు సమాధానం ఇవ్వదా? నువ్వు చేసే నీ భక్తి నీకు సమాధానము, తృప్తి, సంతోషాన్ని ఇస్తుందా? నువ్వు చేస్తున్న నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుందా? ఓకే, గుడ్, నిన్ను పర్వాలేదు, నేను సరిగ్గానే చేస్తున్నాను అనుకుంటున్నాను. అనిపిస్తుందా? ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిన వాళ్ళు చెప్పగలరు ధైర్యంగా? అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? బైబిల్లో ఒక క్రమం ఉంది, మనం ఆ క్రమాన్ని నేర్చుకోవట్లేదు. బైబిల్లో ఒక పద్ధతి ఉంది, దేవుడు పెట్టింది. ఆదిమ పాత నిబంధనలో, కొత్త నిబంధనలు. ఆ పద్ధతిని మనము అలవర్చుకోవట్లేదు. దేవుని నమ్ముకున్నాము, నీళ్ళలో మునిగాము, ఫస్ట్ వారం వచ్చి అల్లా బల్లలు చేస్తాం, అంతే కథ. ఏది లేదు. ఇక పద్ధతి ఉంది. మనం వాక్యం వినాలి, నేర్చుకోవాలి, దేవుడు చెప్పినవన్నీ చేయాలి. నామకార్థ క్రైస్తవులు ఉంటారు కొంతమంది, నులివెచ్చని క్రైస్తవులు ఉంటారు. వీరి జీవితము దేవునికి సమర్పణ ఉండదన్నమాట. నామకే వాస్తు, అంతే. క్రైస్తవులు పేరుకే క్రైస్తవులు ఉంటారు కానీ సమర్పణ లేని జీవితాలు. వాక్యానికి వారు కట్టుబడరు. దైవజనుని కుటుంబంతో, దైవజనునితో ఒక నిబంధన ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు అన్నమాట. నిబంధన లేని పరజనులు అంటారు వీరు. క్రైస్తవులే ఇజ్రాయెల్లో కూడా ఉన్నారు. ఆనాడు ఇజ్రాయెల్ సమాజము, సంఘంలో కూడా ఉన్నారు అలాంటి ప్రజలు. అందరూ ఇజ్రాయెల్లే, కానీ అందరూ దేవునికి నిజమైన ఇజ్రాయెల్ కారు. ముందు వెళ్తున్నట్టు వెళ్తారు, వెళ్ళేవారిని వెనక్కి లాగుతుంటారు అన్నమాట. 250 బ్యాచ్ ఉంది. కోరహు, దాతాను, అభిరాములు, వారి కుటుంబాలు, సంతానం ఉండే సంఘములో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు. మనము నేర్చుకునేది ఏంటంటే, ఆ స్థితిలో నుంచే మనము సమర్పణ కలిగిన వారిగా మనం రావాలి. హల్లెలూయా. మాట అంటే మాట, విశ్వాసములో తేడా ఉండదు, భక్తిలో తేడా ఉండదు. మన జీవితంలో చాలా విస్మరించాం అంతే. అసలు భక్తి అంటే ఆదివారం గుడికి పోయి రావడం భక్తి అనుకుంటాం, అది లోకస్తులు చేసే పని. కానీ బైబిల్ పట్టుకున్నవాడు చేసే పని అది కాదు. ఈ బైబిల్లో దేవుడు ఏది చెప్పాడో అది క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని ఆచరించేవాడు, వాటికి లోబడేవాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడు. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు నిజమైన భక్తుడు. హల్లెలూయా. మనకి తెలుసు మన జీవితంలో మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం. అటు ఇటు కాకుండా పేషెంట్స్ ఉంటారు కదా, పేషెంట్స్ కొన ఊపిరితో ఉన్నట్టు, ఐసీయూలో ఉన్నట్టుగా ఉంటారు. మన ఆత్మీయ స్థితి అలా ఉంటుంది అనమాట. ఆత్మీయ జీవితం కొంతమంది ఐసీయూలో ఉన్నట్టు ఉంటుంది. ఐసీయూ అంటే గ్యారెంటీ ఉండదు, ఐసీయూలోకి పోతే వస్తాడా రాడా. ఆత్మీయ జీవితం కొంతమంది అలాగే ఉంది, ఐసీయూలో ఉంది అనమాట. ఆత్మీయ జీవితం ఉంది అంతే సార్, ఉంది అంతే.
బతికుంది అంతేగాని పని చేస్తలేదు. పేషెంట్ ఏం చేస్తాడు? చూస్తాడు అంతే, కళ్ళు చూస్తాడు, అటు ఇటు కదులుతాడు తప్ప ఇంకేం లేవలేడు, ఏం చేయలేడు. అలాగే కొంతమంది ఆత్మీయ జీవితం, భక్తి అలాగైపోయింది, ఏం చేయలేరు, అంతే. వాళ్ళు బ్రతికే అంత అన్నట్టుగా ఉంటారు. దేవుడు అలా డిజైన్ చేశాడా? దేవుడు అలా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడా? దేవుని కొరకు నువ్వు మండించబడాలి, దేవుని కొరకు నువ్వు భక్తి చేయాలి. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. రానున్న తరాలకు నీవు దీవెనకరంగా ఉండాలి. విశ్వాసమే పైకి విశ్వాసులే, లోపల విశ్వాసం కనిపించింది. విశ్వాసులుగా ఉంటాం మనందరం. చూడటానికి పైకి చాలా బాగున్నాం, అందరం బాగున్నాం, పైకి చూడడానికి చాలా బాగున్నాం. కానీ లోపల విశ్వాసం అనేది చచ్చిపోతే పరిస్థితి ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆత్మీయ కుంటితనం అని ఒకసారి నేర్చుకోండి ఈరోజు. ఆ వ్యక్తిని బట్టి మన జీవితంలో నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆత్మీయంగా కుంటి వాళ్ళు అయిపోయారు. పని చేస్తున్నారు, తింటున్నాము, తిరుగుతున్నాము, అన్ని ఏది ఆగట్లేదు. శరీరం బాగానే ఉంది, కుంటితనం లేదు. అవయవాలన్నీ బాగున్నాయి, అంత బాగుంది. కానీ ఆత్మీయంగా కుంటి వాళ్ళం అయిపోయారు. కుంటితనం వలన ఆత్మీయతలో నడవట్లేదు చాలా మంది. అన్ని వదిలేశారు. పరిచర్య వదిలేశారు, దశమ భాగం వదిలేశారు, ప్రార్థన వదిలేశారు, ఉపవాసం వదిలేశారు. దేవుని స్తుతించడానికి అనేక సందర్భాలు, అవకాశాలు వచ్చినప్పుడు ఆల్నైట్ కానీ, ఉపవాస కూడికలు కానీ అన్ని వదిలేశారు. కుంటి వాళ్ళు ఏం సార్? కుంటి వాళ్ళు నడవలేరు ఆత్మీయంగా. కుంటితనం సంఘంలో యేసు నామమున కుంటితనం పోవునుగాక. ఆత్మీయ కుంటితనం అనేది మన జీవితంలోంచి తొలగిపోవాలి. ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉండాలి, ఆత్మలో మనం ఉత్సాహంగా ఉండాలి. శరీరము బలహీనమే, కానీ ఆత్మ బలహీనం కావద్దు. శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మలో మనం ఎప్పుడూ బలవంతులుగానే ఉందముగాక. ఆమేన్. ఒక వ్యక్తి తన జీవితంలో కుంటితనం పోయిన తర్వాత దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. తన జీవితంలో కుంటితనం పోయిన తర్వాత దేవునితో నడవగలుగుతాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో కుంటితనం తొలగిపోతేనే దేవుని మందిరానికి నడవగలుగుతాడు, దేవుని యొక్క మార్గంలో నడవగలుగుతాడు, దేవునిలో గంతులు వేయగలుగుతాడు. ఆత్మీయ కుంటితనం తొలగిపోయినప్పుడే ఒక వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి స్తుతించగలుగుతాడు, ఆరాధించగలుగుతాడు. అంతకు మించి ఆ కుంటితనం ఉన్నంత కాలం అతడు ఆ దేవునిలో నడవలేడు, సేవ చేయలేడు, పరిచర్య చేయలేడు, దేవుని స్తుతించలేడు, గంతులు వేయలేడు, దేవుని ఆరాధించలేడు, దేవునికి ఇవ్వలేడు. తన జీవితంలో ఆ కుంటితనం పోదు, అడుక్కునే స్థితిలో ఉండిపోతాడు. ఆత్మీయ కుంటితనము నిన్ను భిక్షం ఎత్తుకునేటట్టు చేస్తుంది. ఆ భిక్షము నీకు ఇచ్చేది సాతానే. ఆత్మీయ కుంటితనం ఉన్నవానికి భిక్షం ఇచ్చేది దేవుడు కాదండి. దేవుడైతే కుంటితనాన్ని తీసేసి నడిపిస్తాడు, భిక్షం వేయడు. నువ్వు కుంటితనంలో అలాగే ఉండి, ఆత్మీయ కుంటితనంలో నువ్వు భిక్షగాడిగా ఉండాలి, దరిద్రుడిగా ఉండాలి. ఆత్మలో ఆత్మీయ దరిద్రుడిగా నువ్వు ఉండిపోవాలని సాతాను ఎప్పుడు ఇష్టపడతాడు. నువ్వెప్పుడు అలాగే అక్కడే కూర్చోవాలి. నువ్వు కుంటివాడిగా కుంటిదానికి ఉండిపోయి నువ్వు ఆత్మలో ఎదగకుండా, కుంటితనం పోకుండా, నువ్వు బాగుపడకుండా అడుక్కుని దరిద్రుడిగా ఆత్మీయంగా నువ్వు దరిద్రురాలు అయిపోవాలని సాతాను కోరుకుంటాడు. కానీ దేవుడు నీ ఆత్మీయ కుంటితనం తొలగిపోయి ఆత్మలో నీవు బలంగా ఉండాలి, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఆత్మీయంగా బలవంతురాలుగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. నువ్వు దేవునిలో నడవాలి, పరిచర్యకు నడవాలి, సువార్తకు నడవాలి, సేవకు, పరిచర్యకు, దేవుని కొరకు నువ్వు నీ అడుగులు నడవాలి. నీ కాళ్ళు బలంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నువ్వు దేవునిలో గంతులు వేయాలి, ఆనందించాలి, సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడైనా ఆలోచించారా? పుట్టినది మొదలుకొని కుంటివాడు, శరీర సంబంధమైన కుంటితనం గురించి చాలా నేర్చుకున్నాం, చాలా ఆదరణ మాటలు విన్నాం. కానీ మరి ఆత్మీయంగా అందరూ కుంటి వల్లే ఈరోజు. ఆత్మీయ భక్తి ఎక్కడ? నీ యొక్క ఆత్మీయ స్థితి ఏమైపోయింది? ఒకప్పుడున్న ఆత్మీయత కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని కొరకు ఆశ, దేవుని కొరకే భారం, సమర్పణ, దేవుడు అంటే ఈరోజు ఏమైపోయింది? సాతాను ప్రతి ఒక్కరిని ఆత్మీయ కుంటితనంలోకి తీసుకెళ్ళాడు, కుంటి వాళ్ళని చేసి పడేశాడు. నువ్వు వెళ్ళలేవు, నువ్వు చేయలేవు, నువ్వు దేవునికి ఇవ్వలేవు, నీకాడ అంత లేదు. ఇవన్నీ చేసి కుంటి వాళ్ళని చేసి పడేశాడు.
కొన్నిసార్లు ఆ సాతాను ఇచ్చిన ఆలోచన, నీ ఆలోచన సాతాను ఆలోచనతో ఏకమైనప్పుడు ఆ ఆలోచనలే నిన్ను కుంటిదానిగా చేశాయి, నిన్ను కుంటివాడిగా చేశాయి. ఈరోజు నేను వెళ్ళలేనంటే వెళ్ళలేము, కుంటివాళ్ళం అయిపోతాం. చేయలేమంటే చేయలేము, పరిచర్య చేయలేము. నువ్వు ఇవ్వలేవు, నీ పరిస్థితే బాగలేదు, నువ్వు దేవుని కొరకు ఇవ్వలేవు, అసలు దశభాగం నువ్వు తీయలేవు. అన్ని విషయాల్లో ఆత్మీయ కుంటితనంలో ఉండిపోయారు అంతే. పేరుకు మాత్రం బ్రతికున్నాం అంతే, కానీ ఆత్మీయంగా దిగజారిపోతుంది. కానీ ఒక్కసారి ఆత్మీయ కుంటితనం నుంచి దేవుని విడిపించమని అడిగి ఆత్మలో మీరు నడవడం, ఆత్మలో ఎదగడం, ఆత్మలో బలవంతులుగా ఉండడం మీరు నేర్చుకోండి. ఒకసారి ప్రార్థించడం, స్తుతించడం, ఆరాధించడం, పరిచర్య చేయడం, దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం. పరిశుద్ధమైన జీవితం ఉందా క్రైస్తవులకి ఈరోజు? పరిశుద్ధతను మరిచిన సంఘం నిజంగా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధ. దేవుడు తన వధువు సంఘంలో చేర్చుకోడండి పరిశుద్ధత లేని క్రైస్తవులు. పరిశుద్ధత లేని క్రైస్తవ్యాన్ని క్రీస్తు తన భార్యగా వధువు సంఘములో ఉండడానికి ఇష్టపడాడు, అలాగే చూడడానికి కూడా ఆయన ఇష్టపడాడు. ఈరోజు పరిశుద్ధతను వదిలేశారు, నీతిని వదిలేశారు క్రైస్తవులు. మరి అన్ని కుట్టితనం కాదా? పేరుకు క్రైస్తవులు కానీ నీతి, పరిశుద్ధత, యథార్థత లేనేలేదు. యథార్థత లేనేలేదు. పచ్చి అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధ మాటలు, చెడ్డ మాటలు ఆత్మీయ కుంటివారిగా మనం చేసి పడేశారు. దయచేసి ఆ కుంటితనాన్ని పోగొట్టడానికి పేతురు, యోహానులను దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆ కుంటివాడిని బాగు చేయడానికి దేవుడు ఆ దినమున, ఆ సమయమున ఎన్నో రోజుల నుంచి కుంటివాడు దేవాలయం దగ్గర ఉంటున్నాడు. కానీ పేతురు, యోహానులు ఆ దినమే ప్రార్థన కాలమున వెళ్ళినప్పుడు ఆ కుంటివాడిని చూశారు. దేవుడు ఆ దినమున ఆ వ్యక్తి జీవితంలో కుంటితనాన్ని తొలగించి నడిచే వ్యక్తిగా మార్చాడు, గంతులు వేసే వ్యక్తిగా మార్చాడు. మరి దైవ సేవకుల ద్వారా దేవుడు అనేక సార్లు మనలో ఉన్న ఆత్మీయ కుంటితనాన్ని తొలగించడానికి సేవకులను పంపిస్తున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. సేవకుల ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పట్టించుకోవట్లేదు. మా కుంటితనం ఇలాగే ఉండాలి సార్, మేము ఇట్లే ఉంటాం, మేము ఎంతే. కుంటితనం బాగు చేసి ఆత్మీయంగా మిమ్మల్ని నడిపించాలని, కుంటితనం తొలగించాలని దేవుడు పంపిన దైవ సేవకుడు ప్రయాసపడుతుంటే ఇష్టపడని, ఆ మాటను వినని, లోబడని విశ్వాసుల పరిస్థితి ఏంటో. కుంటివారిగానే జీవితాన్ని ముగిస్తారా? ఆత్మీయ కుంటితనంతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఆత్మీయ కుంటితనం ఉంటే, లోపం ఉంటే, లోపము గలది ఏది దేవునికి అర్పితం కాదు. చినిగిపోయిన 10 రూపాయలు కానుకపేటలు వేస్తావేమో కానీ నీ జీవితంలో అలాంటి లోపము, కుంటితనం ఉంటే, కల్మషం ఉంటే, పాపం ఉంటే పరలోకం మాత్రం వెళ్ళలేవు. చినిగిపోయిన నోట్లు వేస్తున్నారు, పనికిరాని దేవునికి అర్పణగా ఇస్తున్నారు. లోపము గలవి శ్రేష్టమైన మనం ఉంచుకొని పనికిరానివి దేవునికి అర్పణగా ఇస్తున్నాం. అది ఏదైనా కావచ్చు, ఇక్కడ నడుస్తుందేమో. కానీ నీలో లోపం ఉంటే మాత్రం దేవుడు నిన్ను అంగీకరించాడు. నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి, పవిత్రురాలైన కన్యకగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని యొక్క ఆ పరిశుద్ధ అలంకరణములు ధరించిన వారమే ఉండాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ మనకు కావాలి. శరీర సంబంధమైన అలంకరణ గురించి ప్రయాసపడుతున్నారు చాలా మంది. శరీర సంబంధమైన ఫేషియల్ చేయడం, లేకపోతే బ్యూటీ పార్లర్లు పోవడం, లేకపోతే ఇంకేదో క్రీములు వాడడం, లోక సంబంధం, శరీర సంబంధం అది వేరు. కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ ప్రతి దేవుని బిడ్డకు అవసరం. నమ్మకంగా జీవించండి. ఎక్కడికి వెళ్ళిన అబద్ధాలతో బ్రతకకండి, పరిశుద్ధతను వదలకండి, దేవుని భయం మానుకోకండి, దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉండండి. ఆత్మీయత కుంటితనం అనేది లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా ఎంత కుంటితనం ఉందంటే మనము నిజంగా దేవుని విషయంలో, అన్ని విషయాల్లో, చాలా విషయాలు వెనుకబడిపోతాం. పోయిన వారం చెప్పాను కదా అదే మాట. కథలని బొమ్మకి కథలు, మారని మనిషికి నీతి బోధలు పనికిరావు. మారిన మనిషికి ఎన్ని చెప్పినా ఎవరికైనా చెప్పుకున్నా, గోడలు చెప్పుకున్నట్టుంది. నేను మనలో మార్పు రావాలి. అది దైవజనుడు చూడాలి, దైవజనుడు సర్టిఫై చేయాలి, దేవుని సేవకుడు సాక్ష్యం ఇవ్వాలి, సేవకుడు చెప్పింది చేయాలి, సేవకుడు మాట వినాలి, సేవకుడు మాటకు లోబడాలి. చూడమంటే చూడాలి. ఎందుకు చూడాలి, ఎందుకు చూడమంటున్నాడు అనవసరం ప్రశ్నలు చేయొద్దు. చూడమన్నప్పుడు చూడాలి,
కనిపెట్టాడు, లక్ష్యం ఉంచాడు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇతడు ఖచ్చితంగా దేవుని నుండి స్వస్థత పొందుకునే విశ్వాసం ఉంది అని. అతడు చూడకపోతే ఇటు చూడమంటే అటు చూస్తే, మా తట్టు చూడమంటే పోయే వాళ్ళ వైపు చూస్తే వారు ఎక్కడి నుండి వెళ్ళిపోతారు అంతే. నువ్వు లోబడకపోతే సేవకుడు నిన్ను కూడా పట్టించుకోడు. నువ్వు మాట వినకపోతే సేవకుడు నీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ భిక్షగాడు వారి వైపు చూడకుండా, లక్ష్య పెట్టకుండా, కనిపెట్టకుండా ఉంటే అతని కుడి చేతిని బట్టి వారు లేవనెత్తాల్సిన అవసరం వారికి లేదు. ఇంకెందుకు వానికి పరిచయం చేయాలి? ఎందుకు వానికి ప్రార్థన చేయాలి? ఇంకెందుకు వాని కోసం దేవుని వేడుకోవాలి? ఇంకెందుకు లోబడని వ్యక్తుల కొరకు దైవ సేవకులు ఎందుకు ప్రయాసపడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? మాట వినని ప్రజలను దేవుడే విడిచిపెట్టాలనుకున్నాడు. మోషే ఒక్క దెబ్బకే చంపేస్తా వీళ్ళందరూ, నువ్వు పక్క తప్పుకోన్నాడు. మోషే అన్నాడు, నా ప్రభు అలాగొద్దు. చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఏమనుకుంటారు? ఈ ఐగుప్తులో నుంచి అట యెహోవా దేవుడు తీసుకొచ్చి వాళ్ళని నడిపించలేక అరణ్యంలో వాళ్ళని చంపేశాడన. వద్దొద్దు, అవసరమైతే వారు విసిగిస్తున్న నా పేరు జీవగ్రంథం నుంచి తీసివేయి గాని వారిని మాత్రం చంపొద్దని మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యగా అడ్డుపడిన దైవ సేవకుడు. ఎంతకాలం వేడుకుంటాడు? ఒకరోజు వచ్చింది, మోషే కూడా విసుక్కున్నాడు. అంత విసిగించారు సేవకుని. మోయాబు మైదానంలో వ్యభిచరించి ఒక్క దినమున 3000 మంది, సనిగి సంహారకుని చేత ఆ దినమున అనేకులు. రకరకాలుగా అల్లరితో కూడిన ఆటపాటలు, జనులు తినుటకు త్రాగుటకు లేచి అల్లరితో కూడిన ఆటపాటలు చేయడం మొదలుపెట్టారు. అన్ని జనులు సహవాసం చేశారు, వారి క్రియలు నేర్చుకున్నారు, వారి అలవాట్లు నేర్చుకున్నారు, వారి పద్ధతులు నేర్చుకున్నారు. మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్పిన మాటను తృణీకరించి అపవిత్రతలో వాళ్ళు పాలు పొందుతూ దేవునికి కోపాన్ని, రోషాన్ని తెప్పించిన ప్రజలు అన్నాడు. మరి దేవుని సేవకుడు లేకపోతే, అడ్డుపడేవాడు లేకపోతే, ప్రార్థించేవాడు లేకపోతే, దేవునికి ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టేవాడు లేకపోతే, దేవుని గురించిన దేవుడిచ్చిన ఆజ్ఞలను ప్రజలకు ఇచ్చే దైవజనుడు మధ్యవర్తి లేకపోతే, అవసరం లేదు సార్ పాస్టర్తో మనకేం పని, మనకి ఇష్టం వచ్చింది చేద్దాం, ఇష్టం వచ్చింది తిందాం, ఇష్టం వచ్చింది మాట్లాడదాం, ఇష్టం వచ్చిన చోటుకు వెళ్దాం, అవసరం లేదు. కనీసం చేయొచ్చా చేయకూడదా, వెళ్ళాలా వద్దా, సొంత తెలివి, అతి తెలివి. అవును, లోబడినప్పుడే, కనిపెట్టినప్పుడే, లక్ష్య పెట్టినప్పుడే, చూసినప్పుడే, సేవకునికి అతడు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే సేవకులు కుడి చేతిని పట్టి అతన్ని లేచి నడవమని చేయబట్టుకున్నారు. అంతకు ముందు చేయబట్టాల్సిన అవసరం వారికి లేదు. ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని వాక్యంలో రాయబడిన సంగతులే లోతుగా కొంచెం ధ్యానం చేస్తే అవన్నీ ఉన్నాయి. ఇవే పిచ్చి మాటలు కాదండి. కమ్యూనికేషన్స్ అవసరం లేదు, సంఘ సాహసం అవసరం లేదు, మాకు మేమే అని అనుకుంటే ఏ సంఘమైనా, ఏ విశ్వాసైనా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటుంది. దయచేసి దేవుని సేవకుడు, దేవుడిచ్చిన వాక్యము మనకు సంఘము, క్రమము, ఆత్మీయ పద్ధతి, విధానంలో వెళ్ళాలి. విశ్వాసంతో మనం ఉండాలి, లోబడాలి. అయ్యా ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. సేవకులు ఉంటారు, మీరు ఒక మాట చెప్తేనే, చెప్పకపోయినా ఉండి ఉపవాసం ఉండి చేస్తారు. ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తున్నాం. విశ్వాసులందరూ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అదే విశ్వాసి కూడా సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, మేము ఉపవాసం ఉంటాం, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ప్రార్థన చేయండి, దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. సంఘము, సేవకుడు, విశ్వాసి, దేవునితో సంబంధాలు ఉన్నాయి. తెలిసి తెలియని భక్తి చేయొద్దు. వాక్యంలో ఉన్నవి తెలుసుకొని భక్తి చేద్దాం. వాక్యంలో ఉన్న సంగతులు చూసి మనం భక్తి చేద్దాం. నడవడం, గంతులు వేయడము, పుట్టినది మొదలుకొని కుంటివాడు నడవడం, గంతులు వేయడము అంత ఈజీగా జరగలేదు. నీకెంతైనా తెలిసి ఉండొచ్చు, ఎన్ని ఊర్లైనా తిరగచ్చు, మన ప్రాపర్టీ ఎంతైనా ఉండొచ్చు, స్టేటస్ ఏదైనా మనది కావచ్చు, కానీ దేవుని బిడ్డలు ఆత్మలో దీనత్వం లేకపోతే అహంకారంతో నింపబడి నాశనం వైపు వెళ్ళిపోతారు. మన స్థితి ఏదైనా కావచ్చు లోకంలో. మళ్ళీ చెప్తున్నాను, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధనవంతుడు, సంఘాన్ని హింసించేవాడు, క్రీస్తు విరోధి,
దేవుడు విరిచాడు అంతే. విరవబడకపోతే నువ్వు పంచబడలేవు. విరవబడకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. యేసయ్య చేతిలో ఉన్న రొట్టె విరవబడినప్పుడే 5,000 మంది తిన్నారు. నీ జీవితంలో అవసరం నీకు. చాలా మంది విరవబడడానికి ఇష్టపడరండి. సెన్సిటివ్, చిన్న మాటకి చాలా ఫీల్ అయిపోతారు. నీ సెన్సిటివ్ పనికిరాదు. పెడుసుగా ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉండు. పెడుసుగా ఉండొద్దు. నువ్వు వంచితే వంగేటట్టు ఉండు, ఇరిగిపోయేటట్టు ఉండబాకు. ఆ విరగడం అయితే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా మార్చబడితే తప్ప, నొచ్చుకుంటే తప్ప, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడితే తప్ప మనము దేవుని ఆశీర్వాదాలు పొందలేము. గుర్తుంచుకోండి, మనం సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయనకు ప్రతినిధులుగా ఉండడానికి గ్రామంలో పిలువబడ్డాం. Hebrews 3వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, మీరు పిలువబడిన పిలుపు ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని బిడ్డలారా, ఊరికేనే రాలేదు. మీరు ఎవరో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు. చాలా మంది అనుకుంటారు లోకంలో మత ప్రచారం చేస్తున్నారు, అందరూ మారుస్తున్నారు. ఎవరిని మార్చలేడు. మతం కాదు ఇది మార్చేది. ఒక వ్యక్తి మనస్సు మారిపడింది, హృదయం మారిపడి జీవితాన్ని మార్చుకుంటున్నాడు. తన పాపముల గురించి తను పశ్చాత్తాపడి నిత్య జీవం కొరకు సిద్ధపడుతున్నాడు. సాక్షులు ఉండడానికి మీరు పిలువబడ్డారు. పరిశుద్ధమైన పిలుపు చేత దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. లోకం కొరకు బ్రతకాలనుకుంటే లోతు భార్యలాగా అయిపోతారు. నా మాటలు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. లోకము ఇంకా మనలో ఉంది. సొదొమ గొమొర్రా మనం విడిచిపెట్టలేక మనలో ఉంది అంటే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళినాకనైనా మన ఆత్మీయ జీవితం ఆగిపోద్ది. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ముందుకు నడవనేవద్దు. ఆత్మీయ జీవితంలో ముందుకు నడవలేరు. అలాంటి వాళ్ళు చాలా మంది ఆరంభం నుంచి చూస్తున్నాను. నాకు తెలుసు ఎవరు ఎంతవరకు వారి భక్తి ఏంటో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునితో పెనివేయబడిన, దేవునితో అంటుకట్టబడిన జీవితం ఎప్పుడు నాశనం కాదండి. దేవునితో ఐక్యపరచబడిన జీవితం, దేవునికి సమర్పించుకున్న జీవితం ఎప్పటికీ కూడా నాశనం కాదు, నిలబడుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు చూస్తూ వెళ్ళేవారు కావాలి. యేసయ్య చెప్పాడు ఆనాడే, మనిషి కుమారుడు దినాలు ఎలా ఉంటాయో తెలుసా? నోవహు దినములు ఎలాగున్నాయో అలాగుంటాయని చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి మరి ఆయన చెప్పాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడో జరిగిన సంఘటన యేసయ్య చెప్పాడు. ఎందుకు చెప్పాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఎందుకు చెప్పాడు? ఆమెలో లోకం చావలే, సొదొమ ఆమెలోంచి పోలే, లోకాశలు పోలే, పాపం పోలే, వెనక్కి లాగుతున్నాయి. దేవుళ్ళు నడుస్తున్నవి వెనక్కి లాగుతాయి. ఒక దినాన ఉప్పు స్తంభంగా మార్చేస్తాయి. దేవునికి ఉపయోగపడకుండా, దేనికి ఉపయోగపడకుండా, తన భర్తకు, పిల్లలకు, పరలోకానికి, దేవునికి కూడా ఉపయోగపడకుండా సంఘంలో దేనికి పనికిరాని వ్యక్తిగా మార్చేస్తాయి. ఈరోజు సేవకుడు గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు లోబడండి, దీవించబడతారు. ఎందుకు చూడాలి? ఆయన తట్టు ఎందుకు చూడాలి? మా తట్టు చూడమని సేవకులు అంటే ఎందుకు చూడాలి? ఆయన చెప్పింది ఎందుకు వినాలి? ఆలోచన రానియకండి. చూడమనప్పుడు చూడాలి, లోబడమనప్పుడు లోబడాలి, చెప్పింది చేయాలి. ఉపవాసం ఉండమంటే ఉండాలి. దేవుడు చెప్పిన మాట, సేవకుల ద్వారా వచ్చే మాట మనం విధేయత కలిగి ఖచ్చితంగా ఈ వాక్యానికి, లోకంలో ఉన్న కథలు నేను చెప్పట్లేదు, ఇందులో ఉన్న విషయాలు చెప్తున్నా. దీనికి ఎవరు లోబడి వారి జీవితాలు సమర్పించుకొని దేవునికి వారు అంటుకట్టబడి దేవునిలో వారు ఎవరైతే సమర్పణతో ఉంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా నాశనం కావు. ఈ లోకము ముగిసిన తర్వాత దేవునితో యుగాలు ఉండగలుగుతారు. మరి ఆ శాశ్వతమైన జీవితం కొరకు మనం ప్రయాసపడదాం. ఈ లోకంలో బ్రతుకు తెరువు కొరకు ఏదైనా పని చేసి బ్రతకొచ్చు. ధనవంతులమా పేదవారిమా ఈ లోకం వాటికి అది. పరలోకంలో ధనవంతుడు పేదవాడు అక్కడ ఏమో వాల్యుయేషన్ ఏమి ఉండదు. ఇంకొక మాట చెప్పాలంటే ఉల్టా అవుతుంది. లాజరు పైన ఉన్నాడు, ధనవంతుడు కిందికి వెళ్ళిపోయాడు, పాతాళానికి. తలకిందులు అవుతుంది. ఈ లోకంలో గొప్పలు చెప్పుకుంటూ బతికితే ఈ లోకం, ఈ గొప్పలు నాశనానికి, నరకానికి తీసుకెళ్తాయి. కానీ దేవుళ్ళు నువ్వు గొప్పగా బ్రతికితే, దేవుల్లో గొప్పగా బ్రతికితే, విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరు బ్రతికితే,
దేవునిలో మీరు ఐశ్వర్యవంతులుగా ఉంటే, దేవునిలో ధనవంతులుగా ఉంటే, విశ్వాసంలో మీరు బలవంతులుగా ఉంటే, ఆత్మలో బలవంతులుగా ఉంటే, మీరు పరలోకంలోని ధనవంతులు. మీ అంత ధనవంతులు ఇంకెవరు ఉండరు. దాని కొరకు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ చేసుకోకుండా, తెదించుకోకుండా, సమర్పించుకోకుండా, తెగింపు లేకుండా, అబ్బో బాబాయ్ నేను మాట అంటే పడను అని నిలువెచ్చని స్థితిలో ఉండేటువంటి స్థితిలో ఉంటే ఎప్పుడు పరలోకము నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడదు. అసలు దేవుడు నా పిల్లలని చెప్పడానికి కూడా ఆయన సిగ్గుపడతాడు. దేవుని కొరకు ఒక తెగింపు కలిగిన జీవితంలోకి రండి. విశ్వాసంలో ముందుకు సాగడానికి, ఆత్మీయ కుంటితనం పోగొట్టుకుని దేవుని కొరకు బ్రతకడానికి రండి. దేవుని కొరకు ఏది చేయాలన్నా, ఏది ఇవ్వాలన్నా, బలమా, ధనమా, జ్ఞానమా, సమయమా, నీకున్న తలాంతుల ఏదైనా కావచ్చు, దేవుని కొరకు వదిలిపెట్టడానికి, ఇవ్వడానికి నువ్వెప్పుడు సిద్ధంగా ఉండాలి. నీ పిసినారితనం, నీ లోభత్వము, నీ గుణము, నీ స్వభావము మార్చుకోకపోతే అదొక విగ్రహం అయిపోతుంది. కొలసి పత్రికలు అంటాడు పౌలు అంటాడు, లోభత్వం అనే విగ్రహారాధన చంపివేయండి, ధనాపేక్ష అనే విగ్రహాన్ని చంపివేయండి అంటాడు. అదొక విగ్రహం. వదులుకోవాలి, సాక్రిఫైస్. ఖచ్చితంగా మనల్ని మనము దేవునికి అర్పించుకుని ముందుకు వెళ్ళకపోతే, దేవుని నుంచి నువ్వు ఏది ఆశించినా అది నీ మోసపోతున్నావు అంతే. దేవుడు ఏది చేయడు నీకోసం. మోకరించండి, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అలాంటి సమర్పణకి రాకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నాయి సంఘాలు, నులివెచ్చని స్థితిలో ఉన్నాయి క్రైస్తవులు అనేకులు ఉన్నారు. అలాగ నువ్వు ఉండాలనుకుంటే